పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం వరుసగా బడా ప్రాజెక్టులు చేస్తూ ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కల్కి చిత్రంలో బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డ్స్ బద్దలు కొడుతోంది. ఇప్పటికే భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ మళ్లీ తన తదుపరి ప్రాజెక్టు కోసం సిద్ధమవుతున్నారు. అలాగే తన నెక్స్ట్ స్పిరిట్ మూవీతో ఇండియాలోనే నెంబర్ 1 స్టార్ గా ఎదగబోతున్నాడట. రాబోయే రోజుల్లో దేశంలోనే ప్రభాస్ దే హవానా. ప్రభాస్ ఈ 6 అడుగుల కటౌట్ చూసినా లేదా కనీసం ఆ పేరు విన్నా ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంతలా ప్రేక్షకుల మధ్యలో తన స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన. ఇండస్ట్రీలో ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఆయనే. అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నా ఈయన మాత్రం దాని గురించి అసలు పట్టించుకోకుండా కెరీర్ లో ముందుకెళ్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం కెరీర్ పరంగా ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్నో బడా ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కానీ ఆయన మార్కెట్ మాత్రం అస్సలు డీలా పడలేదు. రీసెంట్ గా సలార్ తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. 100 కోట్ల వసూళ్లను కొల్లగొట్టారు. అంచనాలకు మించి కలెక్షన్లను అందుకున్నారు. ఇప్పటికే విడుదలైన కల్కి చిత్రం 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 900 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. 12వ రోజు ఈ చిత్రం 15 కోట్ల గ్రాస్, 13వ రోజు 12 కోట్ల రూపాయల గ్రాస్ ను రాబట్టింది. 14వ రోజు ఈ సినిమా ఇండియాలోనే 7 కోట్ల రూపాయల గ్రాస్, అలాగే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 937 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియా సినిమాల్లోనే అత్యధిక వసూలు సాధించిన 4వ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న సలార్ 2, రాజా సాబ్ వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ చిత్రాలతో పాటు స్పిరిట్, కల్కి సీక్వెల్ గా కూడా వచ్చే ఏడాది రానున్నాయి. ఇక హను రాఘవపూడితో, లోకేష్ కనగరాజ్ తో సినిమాలు చర్చలు జరుగుతున్నాయి. అలా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు డార్లింగ్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అయిపోయింది. పాన్ ఇండియా సినిమాలు రావడం వల్ల నార్త్ సౌత్ అనే తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటిగా మారిపోయింది. అందువల్లే ఏ భాష నుంచి సినిమా వచ్చినా అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతూనే భారీ సక్సెస్ లను నమోదు చేస్తున్నాయి. ఇక ఇప్పుడు సౌత్ నుంచి వచ్చే హీరోలే బాలీవుడ్ లో ఎక్కువ మ్యాజిక్ చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు హీరోలైతే వరుసగా సక్సెస్ లను కొట్టడమే కాకుండా ఇండస్ట్రీలో తమను మించిన స్టార్ హీరో మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ ఇండియన్ టాప్ లిస్ట్ లో మొదటిగా మన ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక పెను ప్రపంచనాన్ని సృష్టించాడు. బాహుబలి 2తో తను మరోసారి స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇండియా ఇండస్ట్రీలోనే తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపు సంపాదించుకున్నాడు. రీసెంట్ గా కల్కి సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్టార్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైనే వసూలను రాబట్టడంతో ప్రభాస్ ఇప్పటికే నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు. బాలీవుడ్ బాద్షాగా పేరు పొందిన షారుఖ్ ఖాన్ అప్పట్లో వరుస సక్సెస్ లను అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం క్రేజ్ పరంగా కొంతవరకు వెనుకబడ్డాడనే చెప్పాలి. పఠాన్, జవాన్ సినిమాలతో 1000 కోట్లకు పైనే కలెక్షన్లను రాబట్టినప్పటికీ ప్రభాస్ తో పోల్చుకుంటే షారుఖ్ ఖాన్ క్రేజ్ అనేది కొంతవరకు తగ్గింది. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నారు.
ఇక ఈ కటౌట్ తో కనుక స్పిరిట్ సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారనే చర్చ మొదలైంది. దీంతో స్పిరిట్ హిట్ కొడితే ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ తో అన్ని వుడ్లకి నెంబర్ 1 హీరో ప్రభాస్ అనే ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ప్రభాస్ ఇంకెంత ప్రభావం చూపిస్తాడు అనేది.